రండి. ఏంటండి మీ చెల్లెళ్ళు బయలుదేరుతున్నారా? బయలుదేరారు. అంతలో తమరే ఎదురొచ్చారు. ఏంటండోయ్ వంకర్ టింకర్ గా మాట్లాడుతున్నారు? నా ఎదురు యొక్క గొప్పతనం మీకు తెలియట్లేదు. నేను ఎదురొచ్చాననుకోండి వాళ్ళ జాతకాలే మారిపోతాయి. రేపు పొద్దున ఆఫీస్ లో వీళ్ళు లెగ్ పెట్టగానే వీళ్ళ టాలెంట్ కి కంపెనీ వాళ్ళు మెచ్చేసుకుని వీళ్ళు ఆన్ సైట్ లో కాదు ఆఫ్ సైట్ లోనే బెటర్ అని చెప్పేసి అమెరికాకో లండన్ కో పంపించేస్తారు. మహానుభావా, మీకొక నమస్కారం. అప్పుడొక్కసారి మీ చెల్లెలు కూడా దూరం అవుతారు అన్నందుకే నా చెల్లెళ్ళు క్వార్టర్స్కి వెళ్ళిపోతున్నారు. ఇక ఆన్ సైట్ అది ఇది అని దేశాలే దాటేలా చేయకండి ప్లీజ్. గౌరీ గారు, మీరేంటి అంత ఓవర్ సెంటిమెంట్ ఫీల్ అవుతున్నారు? మీ చెల్లెళ్ళు వేరే కంట్రీకి వెళ్లి ఉద్యోగం చేస్తున్నారంటే వాళ్ళు డెవలప్ అయినట్టే కదా. అది చూసి మీరు సంతోషించాలి గాని బాధపడతారేంటండి? నేనేం ఫీల్ అవ్వడం లేదు. మీరు కాస్త తప్పుకుంటే నా చెల్లెళ్ళు బయలుదేరుతారు. ఉండండి, నా బ్లెస్సింగ్స్ తీసుకునివరా ఏంటి? ఇదిగో ఇద్దరికి కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. వెల్కమ్. శంకర్ గారు, మీరు మా అక్కతో గొడవ పడ్డం మానేసి తనకి తోడుగా ఉండి జాగ్రత్తగా చూసుకోండి ప్లీజ్. అబ్బే, అది వీడితో కష్టం అండి. అసలే మా అక్క అమాయకురాలు. ఇక మీదట తనకి అన్ని మీరే చూసుకోవాలి. చూడు హైబ్రిడ్, అసలు మీ అక్క గురించి నువ్వేమనుకుంటున్నావు? సిటీ ఆదమర్చి నిద్రపోతే హాఫ్ రేట్ కి అమ్మేస్తది. శంకర్ గారు, అయ్య బాబాయ్, కొంపదీసి ఫుల్ రేట్ కి బేరం పెట్టేశారా ఏంటి? మిమ్మల్ని ఏంటండి? ఆపండి ఆపండి, ఈ గొడవలే వద్దని చెప్పేది. ఇద్దరు మంచి ఫ్రెండ్స్ లాగా ఉండండి. అది కుదరదండి. సర్లేండి, కష్టమైన ఫ్రెండ్లీగా ఉండడం కోసం ట్రై చేస్తాను. శంకర్ గారు, అయ్యో ఆపండి. ఏదో పెళ్లి చేసి అప్పగింతలు చేస్తున్నట్టు ఓ జాగ్రత్తలు చెప్పేస్తున్నారు. పదండి, క్యాబ్ వచ్చింది. పదవే. నిజం ఫ్రెండ్, మన అమ్మా నాన్నలకి నిజం చెప్పకుండా గౌరీ శంకర్ లాగా తీసుకురావాలి. అప్పుడు మన కోరిక తీరుతుంది. అమ్మా నాన్న సేఫ్ గా కూడా ఉంటారు. ఓకే, మీరు చెప్పినట్టే. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవైపు వాడిని వేటాడుతూనే ఉండాలి. వాడి సంగతి రాకేష్ చూసుకుంటాడు ఫ్రెండ్. రాకేష్, నా ఫ్యామిలీకి నువ్వు వెల్ విషర్. ఇప్పుడు నా ఫ్యామిలీ సేఫ్టీని కూడా నువ్వే చూసుకోవాలి, అచ్చం ఫ్రెండ్ లాగా. ఫ్రెండ్ ఎలా అయితే మా ఫ్యామిలీకి ఒక రక్షణ కవచంలా నిలబడ్డాడో, ఇప్పుడు ఆ బాధ్యత నువ్వు తీసుకోవాలి. నా శత్రువు నీకు శత్రువే కదా. ఆ జలంధర్ కొడుకుని వెతికి పట్టుకోవాలి. వాడంతు చూడడంలో నువ్వు సాయం చేయాలి. థ్యాంక్ యూ రాకేష్, థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్, ఇంక నీకేం భయం లేదు. అమ్మా నాన్నల్ని మేము చూసుకుంటాం. గుడ్. వాళ్ళని ఏం చెప్పి ఒప్పించాలో ఆలోచిద్దాం. రండి, భోంచేస్తూ మాట్లాడుకుందాం. గౌరీ గారు, మన ఏరియాలో ఈ మధ్య దోమలు ఎక్కువగా పెరిగినట్టున్నాయి కదండి? అవునండి, జనానికి అసలు చెట్లు పెంచాలి, పర్యావరణాన్ని కాపాడాలన్న ధ్యాసే లేదు. చెత్తని డస్ట్బిన్ లో వేయాలన్న జ్ఞానం లేకుండా ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటారు. ఇంకా మీరు క్లీన్ అండ్ గ్రీన్ అంటున్నారు. బాగుందండి. వీళ్ళనే మార్చలేమా అండి? అబే, కష్టం అండి. పని పాట లేకుండా టైం వేస్ట్ చేస్తారు కానీ వీళ్ళు మాత్రం సొసైటీ గురించి అస్సలు పట్టించుకోరండి. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఇంత సొల్లు డిస్కస్ చేసుకున్నామంటే అందరికంటే మనమే ఇలా ఖాళీగా ఉన్నామని అర్థం అవుతుంది. మనం ఎక్కడ ఖాళీగా ఉన్నామండి? ఏ పని చేస్తే బాగుంటుందా అని పల్లీలు తింటూ ఆలోచించట్లేదా?
సీజన్ కాదు కాబట్టి పెళ్లిళ్ళు ఈవెంట్లు లేవు. ఆ, ఓ పని చేద్దామండి, ఏంటి? మన ఓనర్ గారిని చంపేసి హా? చిన్న కర్మ పెద్ద కర్మ ఈవెంట్ చేద్దామా? చాలే ఊరుకోండి. అవును, ఓనర్ అంటే గుర్తొచ్చింది. నా ఒక్కదాని కోసం ఇంత పెద్ద ఇల్లు అవసరం అంటారా? రెంట్ కూడా వేస్ట్ కదా. అయ్యి బాబోయ్, అవును మరి. తమరు నెలకి లక్షలు రెంట్ కడుతున్నారు. శంకర్ గారు, రూపాయి కూడా విలువే. ఇప్పుడు ఆదా చేస్తానే కదా భవిష్యత్తులో హ్యాపీగా ఉండగలుగుతాం. సరే అయితే ఖాళీ అయితే ఏం చేస్తారు? ఇంకో ఇంటికి వెళ్ళాలి కదా, అక్కడైనా రెంట్ కట్టాలి కదా, మీ వంట మీరే వండుకోవాలి కదా, అక్కడైనా మీరు ఒంటరిగానే ఉండాలి కదా. అదే ఇక్కడున్నారనుకోండి, కాస్త నాకు కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. హా? అవునా పాపం? ఆ, ఆహా, ఇంకేం చేయాలి? మీ ఇల్లు ఊడ్చి బట్టలు ఉతికి ఇస్త్రీ కూడా చేయాలా? ఆ, మరీ నేనంత బద్దకస్తుని కాదు గౌరి గారు, కానీ మీరు చేస్తానంటే వద్దనేంత మొహమాటస్తుని కాదు. నా ఇంటిని మీ ఇంటిగా ఫీల్ అయి చేస్తానంటే నాకేం అభ్యంతరం, అలాగే కానిచ్చేయండి. అలాగా? ఓ పని చేయండి, నా మెళ్ళో ఒక తాళి కూడా కట్టేసేయండి. అప్పుడు ఇలా మీ సేవలు చేసుకుంటూ మీ కాళ్ళ దగ్గరే పడుంటాను. ఈ ఐడియా ఏదో బానే ఉంది గౌరి గారు. శంకర్ గారు, నా కూరికే కోపం తెప్పించకండి. ఆ, వస్తుంది. మీ కోపం ఎందుకు రాదు? ఫ్రీ ఆఫ్ కాస్ట్ కదా, దానికేం బేరవాడక్కర్లేదు కదా, ఈజీగా వస్తుంది. మరి లేకపోతే ఏంటండి, ఓ పని చేద్దామండి, మీరు ఇల్లు ఖాళీ చేసేయండి, నేను కూడా ఖాళీ చేసేస్తాను. ఇద్దరం కలిసి ఒక పెద్ద బంగ్లా తీసేసుకుందాం. అదే మన అక్కి వాళ్ళ ఇల్లు ఉంది కదా, అలాంటి ఇల్లు. మీకు ఎగతాళిగా ఉందా? నా దెగతాళి కాదండి, మీ ఐడియా అంత ఫూలిష్ గా ఉంది. ఏదైనా పని చేసుకుని డబ్బులు ఎక్కువ సంపాదించాలని ఆలోచించాలి గాని రెంట్ కట్టడానికి బాధపడతారేంటండి? ఇప్పటికిప్పుడు ఏ ఉద్యోగం వస్తుందండి? వెతకండి. ఇలాగే ఖాళీగా కూర్చొని ఏ ఉద్యోగం వస్తుందనంటే కారు వేసుకుని వచ్చి ఉద్యోగం ఇస్తారా?